హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. ప్రీవియస్ వీడియోలో మనము పిల్లలకు ఎలాంటి పనులు నేర్పించాలి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి ఇది మంచి టైం అన్నమాట. అయితే ఇది సమ్మర్ సీజన్, మనకి ఇంట్లో వాటర్ చాలా అంటే ఫ్రిడ్జ్లో ఎన్ని బాటిల్స్ పెట్టినా సరిపోవు కదండి. మనకి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మన ఇంట్లో అయినా బాటిల్స్లలో తాగి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. మరి అలా కాకుండా పిల్లలకి ఆ వాటర్ బాటిల్స్ నీట్గా క్లీన్ చేసి ఆ వాటర్ బాటిల్స్ని ఫిల్ చేయడం అనేది పిల్లల చేత చేయించండి. ఇది చాలా చిన్న విషయంలా ఉంటుంది, కానీ ఈ సమ్మర్ సీజన్లో ఇది ఒక పెద్ద టాస్క్. పేరెంట్స్కి అవి ఫిల్ చేయడము చాలా విసుగుపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లలతో చేయించితే ఎవరు తాగినా, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొన్ని పనులు ఒకరికి కొన్ని పనులు ఒకరికి షేర్ చేయండి. అన్నీ ఒకరు చేయాలంటే పిల్లలు కూడా విసుక్కుంటారు. ఒక్కరుంటే మదర్ కొన్ని, పిల్లలకు కొన్ని, బాబు పాప ఎవరైతే వాళ్ళకి కొన్ని పనులు వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కరే చేయడం వల్ల విసుగు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ బాటిల్స్ అన్నీ చక్కగా క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమనండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు స్నానం చేస్తారు. చేసి ఏం చేస్తారంటే చాలా ఇళ్లల్లో మనం ఇది చూస్తూ ఉంటాము. ఆ టవల్స్ అన్నీ కూడా ఆ తడిగి బెడ్స్ మీద అలానే వేస్తారు, లేదంటే సోఫాలలో అలా వేస్తారు. అది చాలా స్మెల్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా పిల్లలకు తుడుచుకున్న వెంటనే బయట ఆరవేయమని చెప్పండి. ఎక్కడైనా, లేదంటే హ్యాంగర్స్ ఉంటాయి వాటికి పెట్టమని చెప్పండి. అలా చేయడం వల్ల అవి స్మెల్ రాకుండా ఉంటాయి, ప్లస్ అది మన ఇల్లు అనేది చాలా నీట్గా ఉండడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ స్నానం చేస్తారు, ఆ బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు వేసుకున్న సాక్స్ కానివ్వండి, లేదంటే విడిచిన బట్టలు కానివ్వండి, ఏవైనా సరే. మరి అలాంటివన్నీ కూడా ఒక బ్యాగ్ పెట్టండి. ఆ బ్యాగ్లో ఆ బట్టలన్నీ వేసేటట్టు చూడండి. ఆ వాషింగ్ మిషన్ ప్రక్కనే ఒకటి బ్యాగ్ పెట్టండి. ఆ బ్యాగ్లో అవన్నీ పిల్లలు వేసేటట్టు చూడండి. పిల్లల బట్టలే కాదు, ఇంట్లో ఏవైనా అక్కడ వాష్ చేసేటివన్నీ కూడా ఆ బిన్లో వేసేటట్టు పిల్లలకు చెప్పండి. అలా అలవాటు చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో మెయిడ్ ఉన్నా సరే, లేదంటే ఇంట్లో ఎవరు గిన్నెల అంటే యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేస్తాం కదండి, అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత అవి డ్రై అయిపోతాయి. అవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేటట్టుగా పిల్లలకు చెప్పండి. అవి పిల్లలు చేసే పనులు. ఎక్కడ స్పూన్స్ ఉన్న ర్యాక్లో స్పూన్స్, గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్ ఎక్కడెక్కడ పెడతారో వాళ్ళకు ఒకసారి చూపెట్టి అవన్నీ డ్రై అయిన యుటెన్సిల్స్ అన్నీ కూడా పిల్లలు అన్నీ కూడా సర్దేటట్టుగా చూడండి. ఎందుకంటే దీనివల్ల కూడా పిల్లలు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు, ఎక్కడ ఏ వస్తువులు ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ ఎలా చేయాలి అనేది పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్నవే అనుకొని ఊరుకోకండి, మీరే చేసుకోకండి. మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పిల్లలకు పని అనేది రావాలి కాబట్టి వాళ్ళకు నేర్పించండి. రేపు స్కూల్స్ స్టార్ట్ అయినా సరే వాళ్ళ బ్యాగ్స్ కానివ్వండి, వాళ్ళ షూ కానివ్వండి, వాళ్ళ సాక్స్, వాళ్ళ బెల్ట్, టై, బ్యాడ్జ్ ఏవైనా సరే ఏ ప్లేస్లో ఉండాలో అక్కడ పెడితే మార్నింగ్ వెతుక్కునే పని ఉండదు. పేరెంట్స్ పరిగెత్తుతూ ఉంటారు వాటి కొరకు, వాళ్ళు పిల్లలకు లేట్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ వెతుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక ప్లేస్ అంటూ వాటికి పెట్టి అక్కడే హ్యాంగ్ చేసుకునేటట్టుగా పెట్టండి. పిల్లలకు నేర్పించండి. మెయిన్ మీరు చేయడం కాదు, మీరు వెంట ఉండి 1 డే అయినా పర్లేదు, 1 వీక్ అయినా పర్లేదు, వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు నేర్పించండి. వాళ్ళు చేసుకునేటట్టుగా చూడండి. అన్నీ మనమే చేస్తే పిల్లలు ఏమీ నేర్చుకోరు. రేపు వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా అవన్నీ ఏ ప్లేస్లో వాళ్ళు ఏది ఆర్గనైజ్ చేసుకోలేరు. కాబట్టి అలా ఉన్నప్పుడు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు ఇవన్నీ కూడా నేర్పించండి. మన ఇంట్లోనే ఫస్ట్ పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళినా, మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు స్టడీస్ నిమిత్తము వేరే ప్లేసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ చుట్టూ ఉన్న
ఎన్విరాన్మెంట్ కానివ్వండి, వాళ్ళ చుట్టూ ప్రతి ఒక్కటి కూడా నీట్గా పెట్టుకోగలుగుతారు. వాళ్ళ సరౌండింగ్స్ అంతా కూడా, సరౌండింగ్ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మనం ఎలా మన ప్లేస్ని ఎలా నీట్గా పెట్టుకుంటే మన హెల్త్ ఎంత బాగుంటుందో పిల్లలకు కూడా అలా నేర్పిస్తే పిల్లలు కూడా ఆ విధంగా నేర్చుకుంటారు. ఇంట్లో నేర్చుకుంటే వాళ్ళు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పనులు ఈ సమ్మర్ హాలిడేస్లో నేర్పించండి. 7 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ నుండే నేర్పించవచ్చు పిల్లలకి. ఇంకా ఏ ఏజ్ అయినా సరే పిల్లలకు ఇవన్నీ కూడా నేర్పిస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు చక్కగా ప్రతి ఒక్కటి టైం టు టైం ఎలా చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇంటిని ఎంత చక్కగా పెట్టుకోవాలి అనేది పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకై వాళ్ళే అన్నీ చేసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు పిల్లలకు నేర్పిస్తారని అనుకుంటున్నానండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.